ముందుగా వచ్చేసి కువైట్లో ఉన్నటువంటి లేడీస్ యొక్క సంఖ్య కనుక మనం చూసినట్లయితే కనుక 2,47,000 మంది ఉన్నారంట బ్రో టోటల్గా. అంటే ఎవరైతే కువైట్కి సంబంధించినటువంటి ఆడవాళ్ళ సంఖ్య కనుక మనం చూసినట్లయితే కనుక టోటల్గా 2,47,000 మంది అయితే ఉన్నారంట ఇక్కడ. ఇక పెళ్లి కావాల్సినటువంటి ఆడవాళ్ళ సంఖ్య కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ఎంతమందో తెలుసా, ఏకంగా 67,000 మంది ఉన్నారంట బ్రో. అంటే ఇప్పుడు పెళ్లికి రెడీగా ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళ యొక్క వయసు చూసుకున్నా కూడా అంటే 29 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడవాళ్ళు అనమాట వీళ్ళు. ఇప్పుడు ఎవరైనా కానీ ఈ 67,000 మందిలో పెళ్లి చేసుకోవాలంటే కన్నా కంపల్సరీగా వీళ్ళు కువైట్కి సంబంధించినటువంటి అతను యొక్క బర్త్డే సర్టిఫికేట్ చెక్ చేయాలి. అదే విధంగా వాళ్ళ తాతల యొక్క సర్టిఫికేట్ కూడా చెక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు ఇరాక్ చెందినటువంటి వాళ్ళని సౌదీ, కువైట్, దుబాయ్, కొంతమంది అవుట్ సైడ్ దేశస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్నారు. మీరు పెళ్లి చేసుకున్నారో ఇప్పుడు వచ్చేసి ఆ లేడీస్కి అయితే మీ పౌరసత్వం ఇవ్వము, అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి నౌకరీ ఏదే గానీ ఇవ్వము, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ గానే జాబ్ చేసుకుంటే కంటే పర్వాలేదు అని చెప్పేసి ఒక చిన్నపాటి నిబంధన